దుబాయ్ ఇప్పుడిప్పుడే చమురు మీద ఆధారపడకుండా పర్యాటకం మీద, టెక్నాలజీ మీద, ఈ యొక్క రియల్ ఎస్టేట్ మీద వీటిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక రాజధానిలో ఒకటిగా ఉండాలని చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దుబాయ్కి వచ్చిన కష్టం అంతా ఇంత కాదు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో ఇప్పుడు దుబాయ్ నలిగిపోతుంది. మిగతా దేశాల మీద పడేదానికంటే ఇప్పుడు దుబాయ్ మీద ఒక్క క్షిపణి పడినా సరే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కేవలం చమురు నిల్వల మీద కాదు, దుబాయ్ ఇప్పుడు ఏ దేని మీద అయితే ఆధారపడిందో, హోటల్స్, అలాగే పర్యాటకం, దాని మీదే దృష్టి పెట్టింది ఇరాన్ యొక్క దళం. దానివల్ల ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ మీద, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఎక్కువగా విదేశాల నుండి వచ్చి స్థిరపడినటువంటి బిలియనీర్స్ ఉంటారో వాళ్ళ మీద దాడులు చేస్తుంది, వాళ్ళు ఉన్నటువంటి నివాసాల మీద. దానివల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే విమానాశ్రయం, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రోజు కొన్ని లక్షల మంది, వేల మంది రావడం పోవడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా ఈ విమానాశ్రయం మూసేశారు. దీనివల్ల $1,000,00,000 నష్టం. అటువైపు చూస్తే పర్యాటకం నష్టం, మరొక వైపు ఏమొచ్చేసి రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, మరొక వైపు హోటల్స్లో ఉన్నటువంటి వారిని ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి. బుర్జ్ ఖలీఫా కూడా పాక్షికంగా దెబ్బతిందని నిన్నైతే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఖాళీ చేశారు. దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈ దుబాయ్ నలిగిపోతుంది. దుబాయే కాదు, గల్ఫ్ దేశాలు నలిగిపోతాయి. ఎందుకు? ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద దాడి చేస్తే ఆ ఎఫెక్ట్ పెద్దగా కనిపించదు. అందుకే అమెరికాకి సపోర్ట్గా ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే ఆ ఒత్తిడి అమెరికా మీద విపరీతంగా పడుతుంది. దానివల్ల యుద్ధమైనా ఆగుతుంది, లేదంటే ఇరాన్ యొక్క విజనైనా గెలుస్తుంది. ఎందుకు? ఎలాగైనా సరే మనం వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వారిని దెబ్బ కొడుతున్నామనే ఉద్దేశంతో అయినా సరే ఇరాన్ సంతోషంగా ఉంటుంది. పైగా అయతొల్లా అలీ ఖమీనీ సుప్రీం, ఆయన చనిపోయాడంటే ఊరుకుంటుందా? ఎలాగైనా తన ప్రభావాన్ని చూపించాలనుకుంటుంది, ఓడినా గెలిచినా. దీనివల్ల దుబాయ్ తీవ్రంగా నష్టపోతుంది. అది మిగతా గల్ఫ్ దేశాల మీద ఎంత పడినా దుబాయ్ మీద ఉన్నంత ఎఫెక్ట్ మిగతా దేశాల మీద ఉండదు. అది ఇప్పుడు దుబాయ్ పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది దుబాయ్. ఇప్పుడు అమెరికాను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతున్నామా అనే ఒక ఆలోచన కూడా మొదలైంది.